Hi everyone, this is Surya Fantesh. Currently, I'm a PhD student at IIT Kanpur. Today, we will discuss electric charges and fields chapter మొదలు పెట్టాం ఫస్ట్ చాప్టర్. సో ఫిజిక్స్ లో వీ స్టాప్ డెట్ మనం ఎక్కడ ఆపామంటే నిన్న ఇక్కడ ఈ పైదాకా ఇక్కడ సో ఫీల్డ్ గురించి మొత్తం ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ జనరల్ ఫీల్డ్ అంటే ఏంటి అన్నిటి గురించి చెప్పుకొని మనం ఇక్కడ స్టాప్ చేసాం. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ 1.7. చూడండి, an electron falls through a distance of 1.5 centimeters in a uniform electric field of magnitude 2.0 to 10 power 4. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత 2.0 into 10 power 4 న్యూటన్ పర్ కూలుంబ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంత ఉంది at a distance of 1.5 centimeters in a uniform electric field. So as the figure 1.1a, the direction of field is reversed, keep its magnitude unchanged. సో ఇనిషియల్ గా ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది, తర్వాత ఏమో ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఓకే, సో డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ రివర్స్ కీపింగ్ ద మాగ్నిట్యూడ్ అన్చేంజ్. ఏ ప్రోటాన్ ఫాల్స్ టు ద సేమ్ డిస్టెన్స్. ఇప్పుడు ఇంతకుముందు ఎలక్ట్రాన్ ఏమో ఇలా ఫాలో అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రోటాన్ ఈ డైరెక్షన్ లో ఫాలో అవుతుంది. ఓకే, సో compute the time of fall in each case, contrast the situation of free fall under gravity. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ లో చూస్తే ఫీల్డ్ ఎలా ఉంది, అప్వర్డ్స్ ఉంది అంతే కదా. సో నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ ఎక్స్పీరియన్స్ ఏ డౌన్వర్డ్ ఫోర్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఈ. సో ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఫోర్స్ ఏమవుతుంది, చార్జ్ నెగిటివ్లీ చార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. సో ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో అది డౌన్వర్డ్ ఫాలో అవుతుందని ఆల్రెడీ ఉంది కదా. సో ఇప్పుడు యాక్సిలరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఈ ఫోర్స్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎంత డిస్టెన్స్ ఫాలో అవుతుంది, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ టైం రిక్వైర్డ్ టు ఎలక్ట్రాన్ ఫాల్ త్రూ ఏ డిస్టెన్స్. మామూలుగా ఇప్పుడు అది స్టార్టింగ్ ఎక్కడి నుంచి, రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఓకే అది రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి టైం పడుతుంది కదా ఫాలో అవడానికి. ఓకే, అది రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి టైం పడుతుంది కదా దానికి ఫాలో అవడానికి. సో ఇక్కడ పేజ్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇది రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రాన్ ఇక్కడ. ఓకే, ఎలక్ట్రాన్ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ టైం అన్నమాట టు ఫాల్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇట్ విల్ టేక్ టైం ఫాల్. సో హెచ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే హాఫ్ ఏటీ స్క్వేర్ అని తెలుసు కదా మీకు మామూలుగా, హాఫ్ జీటీ స్క్వేర్ ఎంత అయితే అంత యాక్సిలరేషన్. సో టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/a అని తెలుసు. సేమ్ థింగ్ ఇక్కడ యాక్సిలరేషన్ ఎంత, ఈ క్యాపిటల్ ఎలక్ట్రాన్ ఫోర్స్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇది యాక్సిలరేషన్ తెలుసు, ఏ పర్టికులర్ ఏ. సో టైం పీరియడ్ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2h డివైడెడ్ బై ఏ. ఈ అంటే 2h డివైడెడ్ బై ఎలక్ట్రాన్ చార్జ్ ఇంటూ హెచ్ డివైడెడ్ బై ఎంఈ. ఎంఈ పైకి వెళ్తుంది, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత 1.6 into 10⁻19 కూలుంబ్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చారు. సో హెచ్ ఈక్వల్ టు 15 centimeters అంటే 15 into 10⁻2 100 centimeter కదా, 1 meter అంటే. సో 1 centimeter అంటే 10⁻2 మీటర్. సో 1.5 centimeters అన్నాడు కాబట్టి 1.5 centimeters అంటే 1.5 into 10⁻2 మీటర్ అనేది డిస్టెన్స్ హెచ్. సో టైం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని వాల్యూస్ మనకు టైం 2.9 into 10⁻⁻ seconds అంత టైంలో కిందకు వచ్చేస్తారు. 10⁻⁹ అంటే నానో సెకండ్స్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫిగర్ పాయింట్ 1.2 ఇది బి ఫిగర్ చూస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లోనే ఉంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లోనే ఉంది. ఎలక్ట్రాన్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది. సో ద ఫీల్డ్ ఈస్ డౌన్వర్డ్. ద పాజిటివ్లీ చార్జ్ ప్రోటాన్ ఎక్స్పీరియన్స్ డౌన్వర్డ్ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఈ క్యాపిటల్ ఈ. ఫోర్స్ అంటే చార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. ఓకే, ఇక్కడ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది కానీ ఫోర్స్ ఈ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ ఫోర్స్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ కూడా ఫోర్స్ డౌన్వర్డ్. ఫీల్డ్ మాత్రం డిఫరెంట్ డైరెక్షన్ ఉన్నాయి రెండిటి, కానీ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఎందుకంటే బోత్ సైడ్స్. ఇక్కడ ఫీల్డ్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, ఇక్కడ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఇక్కడ ఛార్జ్ ఏమో పాజిటివ్, ఇక్కడ ఛార్జ్ ఏమో నెగిటివ్ వల్ల
ఆ రెండు మైనస్ లో క్యాన్సిల్ అయ్యి ఫైనల్ గా ఫోర్స్ అనేది ఇక్కడ రెండు సైడ్లకు పైన కింద కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. ఓకే, సో సో ఇక్కడ కూడా ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్ ఫోర్స్. సో ఆ ఫోర్స్ కూడా మనకు యాక్సిలరేషన్ ఆఫ్ ప్రోటాన్ ఎంత అవుతుంది, ఆ ఫోర్స్ ఎప్సిలాన్ ఈ ఎలక్ట్రాన్ ఇంటూ ఎలక్ట్రాన్ చార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ వస్తుంది. యాక్సిలరేషన్ అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్, యాక్సిలరేషన్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ ప్రోటాన్ తెలుసు, యాక్సిలరేషన్ ఆఫ్ ప్రోటాన్ తెలుసు. సో టైం తెలియాలంటే ఈ ఫార్ములా. సో ప్రోటాన్ కి 1.3 ఇంటూ 10⁻⁷ సెకండ్స్ ఆర్డర్, కానీ ఎలక్ట్రాన్ కి 2.9 ఇంటూ 10⁻⁹ సెకండ్స్. సో ఇది ఇంకా తక్కువ, ఎలక్ట్రాన్ కి తక్కువ టైంలో వచ్చేసింది. Thus the heavier particle proton takes a greater time to fall through same distance. So ప్రోటాన్ యొక్క మాస్ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రాన్ కన్నా మాస్ కన్నా, సో ఇట్ టేక్స్ మోర్ టైం అన్నమాట. దిస్ ఈస్ ద బేసిక్ కాంట్రాస్ట్ టు ద సిచ్యువేషన్ ఫర్ ఫ్రీ ఫాల్ అండర్ గ్రావిటీ వేర్ టైమ్ ఆఫ్ ఫాల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్. సో ఇక్కడ చూడండి, మామూలుగా మనకి ఫ్రీ ఫాల్ అండర్ గ్రావిటీలో టైం అనేది ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ అన్నమాట. కానీ ఇక్కడ చూడండి మాస్ మీద డిపెండ్ అవుతుంది కదా, చూసారు కదా, మాస్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో దిస్ ఈస్ ద బేసిక్ కాంట్రాస్ట్ సిచ్యువేషన్ ఆఫ్ ఫ్రీ ఫాల్ అండర్ గ్రావిటీ వేర్ టైమ్ ఈస్ ఫాల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ బాడీ. Note that this is an example. We have ignored the acceleration due to gravity in calculating time of fall. To see that it is justified, let us calculate the acceleration of proton in a given electric field. So given electric field lo acceleration of proton anta 1.9 into 10⁻12 meter per second. So acceleration of proton electric field వల్ల వచ్చేది అంతా 1.9 into 10⁻12 meter per second. కానీ మన జనరల్ యాక్సిలరేషన్ అంతా మనకి గ్రావిటీ 9.8 meter per second square. దీంతో కంపేర్ చేసి ఇది నెగ్లిజిబులే కదా, సో అందుకు మనం నెగ్లెక్ట్ చేసాం అన్నమాట. ద యాక్సిలరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈవెన్ గ్రేటర్ దెన్, thus effect of acceleration due to gravity can be ignored in this example. So ఇక్కడ 2 point charges Q1 Q2, 2 point charges Q1 Q2, ఒకటేమో ప్లస్ ఇంటూ 10⁻⁸ కూలమ్స్, ఒక మైనస్ నెగిటివ్లీ చార్జ్ మైనస్ ఇంటూ 10⁻⁸ కూలమ్స్, ఒకటి ప్లస్ ఇంటూ 10⁸ కూలమ్స్ ఉన్నాయి Q1 Q2. Respectively are placed 0.1 meter apart. So 0.1 meter apart place చేశారు. Calculate the electric fields at point A and point B. So point B దగ్గర point A దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయి అండ్ C ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇది నెగిటివ్ చార్జ్ కాబట్టి దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటది, టువర్డ్స్ ఉంటుంది. ఇది పాజిటివ్ చార్జ్ కాబట్టి దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, బయటకు ఉంటుంది. సో దీని వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీని వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ 1 at A, దీని వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ at A ఎంత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే Q ఇంటూ చార్జ్ ఈక్వల్ టు ఫోర్స్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫోర్స్ బై Q. సో రెండిట్ల మధ్య ఫోర్స్, సో ఫోర్స్ అంటే రెండుల మధ్య Q1 Q2 అనుకుంటే Q1 Q2 by R square some K into, so divided by Q1. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది KQ by R square. సో K ఇంటూ దీని వల్ల దాని చార్జ్ ఎంత 10⁻⁸ డివైడెడ్ బై డిస్టెన్స్ ఏది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 0.05 మీటర్ స్క్వేర్. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక ఫార్ములా చూస్తే ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది Q1 వల్ల. ఓకే, 2 వల్ల ఎంత క్రియేట్ అవుతుంది చూద్దాం. 2 వల్ల ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ 2A at A due to negative charge of Q2 points towards right and has a magnitude of, so దీని వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లోనే, ఇక్కడ ఏ చార్జ్ ఉంది, నెగిటివ్లీ చార్జ్ ఉంది. సో పాజిటివ్ చార్జ్ కి ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్స్ ఉంటుంది అంతే కదా, నెగిటివ్ చార్జ్ కి ఎప్పుడు ఇన్వర్డ్స్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ నెగిటివ్ చార్జ్ వల్ల కూడా ఇక్కడ క్రియేట్ అయ్యే ఫీల్డ్ అలాగే సేమ్ ఆ డైరెక్షన్ లో ఉంటుంది విత్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో దీనికి ట్వైస్ ఉంటుంది అనమాట, రెండు ఈక్వల్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఏ టువర్డ్స్ రైట్. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంత ఇక్కడ 7.2 into 10⁴ న్యూటన్ పర్ కూలుమ్. సో ఇప్పుడు పాయింట్ ఏ దగ్గర కనుక్కున్నాం. ఇప్పుడు Q1 చార్జ్ వల్ల పాయింట్ బి దగ్గర ఎంత, Q2 చార్జ్ వల్ల పాయింట్ బి దగ్గర ఎంత కనుక్కుందాం. సో Q1 చార్జ్ వల్ల పాయింట్ బి దగ్గర ఎంత ఉంటుంది, 9.10 into 10⁻⁸ to 0.05 మీటర్స్. అది కూడా 0.05 మీటర్స్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది.
కానీ క్యూ టూ వల్ల ఎంత ఛార్జ్ ఉంటుంది? సో దీని వల్ల Q2 వల్ల ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది ఎలక్ట్రిక్ ఛార్జ్? ఈ డైరెక్షన్ ఉంటుంది కదా దానివల్ల. ఓకే, సో ఈ డైరెక్షన్, సో ఈ పాయింట్ ఇప్పుడు ఏంటంటే బి పాయింట్ దగ్గర Q1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, Q2 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో రెండు మైనస్ ఉండాలి. సో బి పాయింట్ దగ్గర Q1 ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? Q2 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. కానీ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇది పాజిటివ్ అనుకుంటే ఈ డైరెక్షన్ పాజిటివ్, ఈ డైరెక్షన్ నెగిటివ్ అనుకుంటే 4 × 10³ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫైనల్ గా ఏమవుతుంది? దీన్ని 0.4 × 10⁴ న్యూటన్ పర్ కూలుంబ్ రాయొచ్చు కదా. సో E1 వల్ల ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది ఆ పాయింట్ దగ్గర? 3.2 × 10⁴ టువర్డ్స్ లెఫ్ట్, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే నెగిటివ్ ఇలా దీన్ని -3.2 × 10⁴ న్యూటన్ పర్ కూలుంబ్ రాసిన ఆర్ 3.2 × 10⁴ కూలుంబ్ టువర్డ్స్ లెఫ్ట్ అని చెప్పినా ఒకటే. సో ఇప్పుడు సి దగ్గర చూద్దాం. సి దగ్గర ఏంటంటే ఇప్పుడు చూస్తే సి దగ్గర ఇక్కడ మొత్తం ఎన్ని సరిపేస్తే సి దగ్గర పాయింట్ సి దగ్గర Q1 నుంచే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది, Q2 వచ్చే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో రిజల్టెంట్ ఈ సి ఇలా ఉంటుంది అనమాట. సో Q1 నుంచి ఎలక్ట్రిక్ ఛార్జ్ చూద్దాం. 1 నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఛార్జ్, 2 నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఛార్జెస్ సేమ్ ఉంటాయి, ఎందుకంటే ఈ డిస్టెన్స్ సేమ్ కాబట్టి. ఇది ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఈ డైరెక్షన్ రెండు సేమ్ ఉంటాయి, కానీ రెండుల మధ్య యాంగిల్ 90 degrees. సో E1C E2C is nothing but 9 × 10⁴ న్యూటన్ పర్ కూలుంబ్. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది. ఈ రెండుల మధ్య యాంగిల్ అంతా చూడాలి, అంతే కదా. ఇది సపోజ్ ఇది 0.1 0.1, ఇది 0. సో ఈక్వల్ 60 degrees, ఇది 60 degrees, అంతే కదా. ఇది 60 degrees. సో ఈ యాంగిల్ ఎంత? 120 degrees, అంతే కదా. ఈ రెండింటి మధ్య యాంగిల్ 120 degrees. ఇప్పుడు ఏంటంటే ఒక వెక్టర్ ఇలా ఉంది, ఇంకోటి ఇలా ఉంది, ఈ రెండు 120 degrees. ఈ రెండు ఈక్వల్ కదా మ్యాగ్నిట్యూడ్స్ కాబట్టి, ఇది 60, అది 60. సో ఇలా మీరు తీసుకుంటే ఈ కాంపోనెంట్, సో ఇదేమవుతుంది? ఈ sin 60 అవుతుంది కదా పైకి, ఇది కిందకి ఈ sin 60 అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి వెర్టికల్ కాంపోనెంట్స్. హారిజాంటల్ కాంపోనెంట్ 2 sin E cos 60 degrees అవుతాయి, అంతే కదా. రెండు యాడ్ అవుతాయి అన్నమాట, రెండు యాడ్ అవుతాయి. 2 cos 60 5/3 × 60. సో ఈ రెండు యాడ్ అవుతాయి. సో cos 60 ఎంత? ఇక్కడ 2 cos 60 అని రాశాను కదా. cos 60 అంటే హాఫ్, 2 × 1/2 ఎంత? 2 క్యాన్సిల్. సో ఈ, సో అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అన్నమాట. హాఫ్ రెండు, హాఫ్ × E1C ప్లస్ E2C. E1C అన్న సేమ్, సో 2E1C. సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ అదే వాల్యూ అక్కడ ఉంటుంది అన్నమాట. EC టువర్డ్స్ రైట్. రిజల్టెంట్ ఎటు ఉంటుంది? ఇక్కడ ఇలా ఈ డైరెక్షన్ లో ఉంటుంది, టువర్డ్స్ రైట్. సో next, electric field lines. So we have studied electric field in last section. It is a vector quantity, can be represented. We represent the vectors. Let us try to represent E due to a point charge pictorially. Let the point charge is placed at a origin. So ఇక్కడ point charge place చేసాం. ఓకే, ఇక్కడ point charge place చేసాం, అలాగ ఉంది కదా. point charge place చేసాం. Draw a vectors pointing along the direction of electric field with their length proportional to the strength of field at each point. Since the magnitude of electric field at a point decreases inversely as the square of the distance of the point from the charge, the vectors అనేవి షార్టర్ అవుతాయి. చూడండి, ఇక్కడ వెక్టర్ లెంత్ అంత ఎక్కువ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేది కొంచెం తక్కువ, దీనికన్నా ఇది కొంచెం తక్కువ, దీనికన్నా ఇది ఇంకా తక్కువ, ఇది తక్కువ. సో యాజ్ లెంత్ డిస్టెన్స్ అనేది పాయింట్ చార్జ్ దూరంగా వెళ్తుంటే దాని స్ట్రెంత్ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట ఈ లైన్స్. ఓకేనా, అది తగ్గుతూ ఉంటుంది, అంతే కదా. సో ఇంకోటి, field decreases inversely as the square of the distance of point from the charge. The vector gets shorter, one goes away from the origin, always pointing radially outward.
figure 1 point shows the picture. In this figure, each arrow indicates the electric field, the force acting on a unit charge placed at the tail of that arrow. Okay, connect the arrows pointing in one direction and resulting figure represent a field line. We thus get a many field lines all pointing outwards from the point charge. We have lost the information about the strength or magnitude of the field now because it was contained in the length of the arrow. Now the magnitude of the field represents the density of the field lines. E is strong near the charge, so the density of field lines is more nearer. The charge lines are closer. All away from the charge, field gets weaker and density of lines is less, resulting well separated lines. So initial గా ఈ లైన్స్ అనేది దగ్గరగా ఉంటాయి అన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు. సో పై అవుట్వర్డ్ వెళ్ళే కొద్ది అవి వీక్ అవుతుంది కాబట్టి స్ట్రెంత్, ఆ డెన్సిటీ కూడా రెండు మధ్య డిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది. సో డెన్సిటీ కూడా తగ్గుతుంది అన్నమాట. Another person may draw more lines, but number of lines is not important. In fact, the infinite number of lines can be drawn in any region. It is relative density of lines in different regions which are important. Okay. ఇక్కడ ఇంకోటి చూడండి, డిపెండ్స్ అపాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆన్ ఏ డిస్టెన్స్ అండ్ ఇట్ రిలేషన్ టు నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్. సో ఈ పాయింట్ ఉంది, ఓ పాయింట్ R1 OP1, R2 OP2. ఓకే, రీజన్ ఆఫ్ వీక్ ఫీల్డ్, రీజన్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్. ఈ రీజన్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్, ఇది వీక్ ఫీల్డ్ అనుకుందాం. ఓకే, ఇక్కడ చూసారు ఇదే ఫీల్డ్ దీని నుంచి 2 లైన్ పాస్ అవుతున్నాయి, ఇదే స్ట్రాంగ్ ఫీల్డ్ నుంచి 4 లైన్ పాస్ అవుతున్నాయి. ఓకే, అది ఇంపార్టెంట్ అనమాట. We draw a figure on a plane of a paper in two dimensions, but we live in a 3 dimensions. So if one wishes to estimate the density of lines, one has to consider the number of lines per cross section area. ఈ క్రాస్ సెక్షన్ ఏరియా నుంచి ఎంతైతే పర్పెండిక్యులర్ గా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉందో అక్కడ స్ట్రాంగ్ ఏరియా అన్నమాట, పర్పెండిక్యులర్ టు ద లైన్స్. Since the electric field decreases the square of distance from the point charge, the area of enclosing charge increases as the square of distance. So number of field lines crossing enclosing area remains constant. So enclosing area ni ఇందులో ఈ ఎన్క్లోజింగ్ ఏరియా పాస్ అయ్యే లైన్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటాయి. ఓకే, we started saying that field lines carry information about the direction of electric field at different points in space. Having drawn a certain field lines, relative density, closeness of the field lines at different points indicates the relative strength of electric field. మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఈ ఏరియా తీసుకుంటే సేమ్ ఈ తక్కువ ఏరియాలోనే చాలా ఎక్కువ లైన్స్ ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ స్ట్రెంత్ ఉన్నట్టు. సో ఆ ఏరియా పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ లైన్స్ సేమ్ ఉంటాయి కానీ ఏరియా ఎక్కువ ఉంది, సో డెన్సిటీ తక్కువైంది, సో అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉన్నట్టు. The field lines crowd where the field is strong and spaced apart where it is weak. ఇక్కడ కనిపించినట్టు 1.13. Such the set of field lines. We can imagine the two equal and small elements area placed at R and S. ఇక్కడ R S చూసాం కదా, R and S. సో R ఇది ఒక R, ఇది ఒక S చూసాం. దీని నుంచి 2 లైన్ పాస్ అవుతున్నాయి ఇక్కడ, అదే R నుంచి 3-4 లైన్ పాస్ అవుతుంది. సో ఏది స్ట్రాంగ్? R స్ట్రాంగ్ అన్నమాట. The elements proportional to magnetic field, magnitude of the field. The picture shows that field at R is stronger than S. ఇందాక చెప్పినట్టు R is stronger than S. To understand the depends on field lines on the area rather than the solid angle subtended by the area element. So rather than the solid angle, a field area అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, let a small transfer line delta element delta L be placed at a distance R from a point R. So delta అనే distance from R distance from point O. Then angle subtended by the delta L at O approximated as delta theta is delta L by R. So ఈ delta theta అనేది delta L bar అవుతుంది. So likewise in 3 dimensions, solid angle subtended by small perpendicular area delta S at a distance R can be written as delta omega. So delta omega అనేది delta S by R square అని రాయొచ్చు. ఓకే, డెల్టా ఎస్ ఏమవుతుంది అప్పుడు? డెల్టా ఒమేగా ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు ఆర్ పెరుగుతుంది అనుకో, can be written as delta omega is delta S by R square. We can know that in given solid angle, the number of radial field lines
is same for two points P1 and P2. P1 and P2 నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది సేమ్ గా ఉంటాయి. ఓకే, కనపడుతుంది కదా P1 P2 పాయింట్స్ దగ్గర నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది సేమ్ గా ఉంటాయి, కానీ ఏరియా పెరుగుతుంది. Distance R1 and R2 on the charge. The element area subtending the solid angle delta L is R1 square into delta omega at P1 and R2 square in delta omega to P2 respectively. The number of lines say n cutting these area elements are same. The number of field lines cutting the unit area is therefore n divided by R1 square by delta omega at P1, n divided by R2 square comma delta omega respectively. Since n and delta omega are common, the strength of field clearly has 1 by R square dependence matter. The picture of lines are invented by Faraday to develop an intuitive non-mathematical way of visualizing electric fields around the charged configurations. Faraday called them lines of force. This term somewhat misleading, especially in case of magnetic fields. For more appropriate term is field lines, electric and magnetic, that we have adopted. Electric field lines are thus way pictorially mapped, and electric field are around configuration of charges. An electric field line is in general a curve in such a way that the tangent to its point in such a direction, net field at that point, and an arrow on the curve obviously necessary to specify the direction of electric field from the two possible directions indicated by a tangent to the curve. A field line in a space curve, a curve in 3 dimensions. So ఈ చార్జ్ పాజిటివ్ ఉందనుకో, ఓకే, లైన్స్ అవే ఉంటాయి. చార్జ్ నెగిటివ్ ఉంటే లైన్స్ టువర్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఫిగర్ 1.4. సో ఇదే ఫిగర్ 1.4 ఏం చెప్తుంది, ఈ ఫిగర్స్ మాట. సో ఈ ఫిగర్స్ ఏం చెప్తున్నాయి, 1.4 ఫిగర్స్, ఫిగర్ 1.4 ఫిగర్స్ shows the field lines around the simple charge configuration as mentioned earlier. The field lines are 3-dimensional space. Though figure shows them only in a plane, the field lines of a single positive charge radially outward, while those of single negative charge radially inward. So పాజిటివ్ చార్జ్ అయితే రేడియల్ అవుట్వర్డ్ కింద ఉంటాయి, నెగిటివ్ చార్జ్ అయితే రేడియల్ ఇన్వర్డ్ కింద ఉంటాయి అన్నమాట. ఓకే, ద ఫీల్డ్ Q, Q gives a vivid pictorial description of mutual repulsion, while this configuration of equal and opposite charges a dipole. So ఇది చార్జ్ అనుకో, ఇది అవుట్వర్డ్ ఉంటుంది, ఇది అవుట్వర్డ్ ఉంటుంది. సో ఈ రెండు రిపల్ చేసుకుంటాయి, ఫీల్డ్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఫీల్డ్స్ సపోజ్ ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్ అనుకో, ప్లస్ మైనస్ చార్జ్ అనుకో, ఇక్కడ నుంచి ఈ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంటుంది, ఈ ఫీల్డ్ ఇన్వర్డ్ వస్తుంది, ఈ ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంటుంది, ఈ ఫీల్డ్ ఇన్వర్డ్. సో ఇది డైపోల్ అంటాం. ఓకే, ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్ దాని చుట్టూ దీన్ని డైపోల్ అంటాం అన్నమాట. ఓకే, ఫీల్డ్ లైన్ స్టార్ట్ ఫ్రమ్ ఏ పాజిటివ్ చార్జ్ అండ్ ఎండ్ అట్ ఏ నెగిటివ్ చార్జెస్. ఇది గుర్తు పెట్టుకోండి, ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు పాజిటివ్ చార్జ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అట్ నెగిటివ్ చార్జ్. ఇన్ ఏ చార్జ్ ఫ్రీ రీజియన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కెన్ బి టేకెన్ as continuous curve without any break. సో ఇన్ చార్జ్ ఫ్రీ చార్జ్ లేని చోటు మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని కంటిన్యూస్ కర్వ్ కింద వితౌట్ ఎనీ బ్రేక్ రాసుకోవచ్చు. Two field lines can never cross each other. If they did, the field at the point intersection will not have a unique direction which is observed. సో రెండు ఫీల్డ్ లైన్స్, ఇప్పుడు ఇదో ఫీల్డ్ లైన్ ఉంది, ఇదో ఫీల్డ్ లైన్ ఉంది, ఇదో ఫీల్డ్ లైన్ వచ్చింది, ఇంకో ఫీల్డ్ లైన్ వచ్చింది. సో ఇలా క్రాస్ చేయవు, ఎందుకంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఈ లైన్ ఫీల్డ్ ఈ పాయింట్ ఇటు అవుతుందో మనకి తెలియదు, అది అబ్జర్వ్డ్ కదా. సో అది కొంచెం తేడాగా ఉంది కదా, సో అవి క్రాస్ అవ్వమాట. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లైన్స్ డో నాట్ ఫార్మ్ ఏ క్లోజ్డ్ లూప్స్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ లైన్స్ డో నాట్ ఫార్మ్ ఏ క్లోజ్డ్ లూప్స్ అవ్వమాట. ఇక్కడ మీకు చూస్తే క్లోజ్డ్ లూప్, ఎందుకంటే ఇది క్లోజ్డ్ లూప్ కాదు, ఎందుకంటే చెప్తాను. సో ఇక్కడ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అయింది, మరి ఇలా రావట్లేదు కదా, ఇలా లేవు కదా ఇక్కడ. ఇది సో హాయ్ ఎవ్రీవన్, కొంచెం ఇంటరప్షన్ వచ్చింది. సో we will continue from here. Okay, so
సో ఇంటరప్షన్ వచ్చింది, సారీ. సో నెట్ డిస్కనెక్ట్ అయింది. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. సో మనకు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ అనేవి డు నాట్ ఫార్మ్ ఎనీ క్లోజ్డ్ లూప్స్. దిస్ ఫాలోస్ ఫ్రమ్ ఏ కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాప్టర్ 2. సో దానివల్ల ఆ క్లోజ్డ్ ఫార్మ్స్ లూప్ అవడం కావడం వల్ల మనకి క్లోజ్డ్ లూప్స్ అవ్వకపోవడం వల్ల అది ఏం చెప్తుంది అంటే కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్తుంది అనమాట. ఓకే. సో సో ఇప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కాన్సెప్ట్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏంటంటే కన్సిడర్ ఏ ఫ్లో ఆఫ్ ఏ లిక్విడ్ విత్ ఎ వెలాసిటీ v త్రూ ఏ స్మాల్ ఫ్లాట్ సర్ఫేస్ ds. సో ఇదో ఫ్లాట్ సర్ఫేస్ అనుకుందాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ మూవ్ అవుతుంది అనమాట. ఓకే. in a direction normal to the surface. The rate of flow of the liquid is given by volume crossing area per unit time. అది ఏం చేస్తుంది, వెలాసిటీ ఇంటూ డిఎస్ అంటే వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్. సో రెండు మల్టిప్లై చేస్తే మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో ఆ ఏరియాని, డిఎస్ అనే ఏరియాని పర్పెండిక్యులర్ గా క్రాస్ చేస్తే ఎంత వాల్యూమెట్రిక్ రేట్ అదే వేస్తుంది కదా. క్రాసింగ్ వాల్యూమ్ క్రాసింగ్ పర్ యూనిట్ టైం, crossing the area per unit time represent the flux of a liquid. ఇదే మనం flux of a liquid అంటాం. So similarly, suppose the flowing across the plane, if the normal of the surface is not parallel. సో ఇది ప్యారలల్ గా లేదనుకో, ఇక్కడైతే ప్యారలల్ గా ఉంది. సపోజ్ ప్యారలల్ గా లేదనుకో, అప్పుడేం చేస్తాం, అదేమవుతుంది అంటే ఈ వెలాసిటీకి ఆ సర్ఫేస్ సపోజ్ నీ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంది, ఇలాగా ఫస్ట్ ప్యారల్ గా ఉందనుకో, వెలాసిటీకి నీ ఏరియా, సో ఏరియా ఆఫ్ క్రాసింగ్ యొక్క యూనిట్ నార్మల్ కి 90 degrees ఉంటే ఓకే. అది సమ్ క్రాస్ గా ఉందనుకో, ఓకే క్రాస్ గా ఉందనుకో, అక్కడ సమ్ యాంగిల్ వస్తుంది అనమాట. సో అది ఏంటంటే v డాట్ ds n క్యాప్. n క్యాప్ అంటే అదేమవుతుందంటే v ds cos theta అవుతుంది అనమాట. ద ప్రొజెక్టెడ్ పర్పెండిక్యులర్ టు v is delta ds cos theta. Therefore flux going through out of the surface is p dot n cap ds. సో v dot ds బార్, ds కూడా వెక్టర్ అనమాట. ఏరియా అనేది వెక్టర్ కింద ఎలా చెప్తామంటే ఏరియాకి డైరెక్షన్ ఏంటంటే ఏరియాకి యూనిట్ నార్మల్. సపోజ్ ఇది ఏరియా అనుకో, యూనిట్ నార్మల్ పర్పెండిక్యులర్, దాన్ని n cap అంటాం. సో డైరెక్ట్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఏరియా, దీనికి యూనిట్ నార్మల్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది సమ్ యూనిట్ నార్మల్ n క్యాప్. ఓకే. సో v డాట్ n క్యాప్ డెల్టా ఎస్ అవుతుంది అనమాట ఇప్పుడు ఫ్లక్స్ అనేది. సో v డాట్ n క్యాప్ డెల్టా ఎస్ అనేది ఇప్పుడు ఫ్లక్స్ అవుతుంది అక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే v డాట్ n క్యాప్ డెల్టా ఎస్ అనేది ఫ్లక్స్. ఫర్ కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ we define analogous quantity called as electric flux. So మామూలు ఫ్లక్స్ అంటాం, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. ఓకే. We should however note that no flow physically observable quantity like in case of liquid flow. So in the picture of electric fields lines described above, we saw the number of lines crossing per unit area placed normal to the field at a point, measure strength of electric field at that point. So ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మెజర్ చేస్తున్నాం. We place a smaller planar element delta s నార్మల్ టు ఈ. సో ఇక్కడ నార్మల్ టు ఈ పెట్టామన్నమాట. ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ క్రాసింగ్ ప్రపోర్షనల్ టు ఈ డెల్టా ఎస్, అంతే కదా. సపోజ్ టిల్ ఏరియా ఎలిమెంట్ బై అన్ యాంగిల్ థీటా వి టిల్ట్. ఇది కొంచెం ఏరియా ఎలిమెంట్ సపోజ్ యాంగిల్ థీటా యాంగిల్ తో టిల్ట్ చేసాం అనుకో. ఓకే. ఇంతకుముందేమో థీటా యాంగిల్ తో టిల్ట్ చేస్తే the number of field lines crossing the element is projection under దేంతో వస్తుంది మనకి ఈ ఈస్ డెల్టా ఎస్ కాస్ థీటా. సో ఆ ఫీల్డ్ లైన్ మొత్తం ఏరియాతో పాస్ అవుతుంది కదా, ఏ ప్రొజెక్షన్ మీద క్రాస్ అవుతుంది, డెల్టా ఎస్ కాస్ థీటా. thus number of field lines crossing delta s is proportional to ఈ డెల్టా ఎస్ కాస్ థీటా, వేర్ థీటా ఈక్వల్ టు 90 degrees అయితే, థీటా అనేది 90 degrees అయింది అనుకో, అప్పుడు కాస్ 90 ఎంత అవుతుంది, ద ఫీల్డ్ lines parallel to delta s will not cross it. So theta equal to 90 degrees అంటే నీ డెల్టా ఎస్ ఏమో ఇలా ఉంది, నీ ఫీల్డ్ లైన్స్ ఇలా మూవ్ అవుతున్నాయి అన్నమాట, దీని నుంచి పాస్ అవ్వట్లేదు. ఇక్కడైతే పర్పెండిక్యులర్ గా ఉంది, దీనికి కరెక్ట్ గా 90 degrees రొటేషన్ చేస్తే ఫీల్డ్ లైన్స్ అయితే ఏ డైరెక్షన్ లో ఉన్నాయో డెల్టా ఎస్ కూడా
ఆ ఏరియా యూనిట్ నార్మల్ దానికి 90 degrees ఉంటుంది అనమాట. అంటే డెల్టా ఆ ప్లేన్ ఆఫ్ షీట్ ఎలా ఉంటది అంటే అలాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉంటే అది అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం పాస్ అవ్వదు కదా దాని నుంచి. సపోజ్ థీటా 0 degrees అంటే కరెక్ట్ గా పర్పెండిక్యులర్ గా ఉందనుకో, ఈ డెల్టా ఎస్ అవుతుంది. కాస్ థీటా 0, కాస్ థీటా 1 అవుతుంది, థీటా 0 అయితే. The orientation of area element and not merely its magnitude is important in many contexts. Only orientation of area and magnitude is not important matter. For example, in a stream, the amount of water flowing through a ring will naturally depend on how you hold the ring. If you hold the normal to the flow, maximum water will flow through it. Then if you hold some with some other orientation, thus the area of element should be treated as vector. అంతే కదా. సో ఏరియా ఇప్పుడు ఒక ఫ్లో అవుతుంటే ఇలా సపోజ్ ఈ లిక్విడ్ ఇలా ఫ్లో అవుతుందండి, ఇలా పైనుంచి నేను ఇలా పెట్టాను, ఓకే, పైపు ఇప్పుడు మొత్తం ఫ్లో అవుతుంది. సపోజ్ నేను పైప్ ఇలా పెట్టాను అనుకో, లిక్విడ్ ఏమో ఇలా ఫ్లో అవుతుంది, ఓకే. ఇప్పుడు ఇక్కడ పడి ఇలా తిరిగి ఇలా ఫ్లో అవుతుంది, మొత్తం ఫ్లో అవ్వదు కదా, కొంచెం ఇలా బయటకు వెళ్ళిపోతాయి కదా. నార్మల్ గా పెట్టడం వేరు, కొంచెం వేరే యాంగిల్ లో పెడితే కొంచెం అప్పుడు ఫ్లో డిఫరెంట్ ఉంటుంది. అదే అన్నారు. ఇట్ హ్యాస్ అ మ్యాగ్నిట్యూడ్ ఆల్సో డైరెక్షన్, హౌ స్పెసిఫికల్లీ ద డైరెక్షన్ ఆఫ్ ప్లానర్ ఏరియా, క్లియర్లీ ద నార్మల్ టు ద ప్లేన్, స్పెసిఫై ద ఓరియంటేషన్ ఆఫ్ ద ప్లేన్. సపోజ్ ఒక ఏరియాకి మనం డైరెక్షన్ ఇవ్వాలంటే ఆ ఏరియా డెల్టా ఎస్ అయితే దానికి పర్పెండిక్యులర్ గా, ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా మనం ఏదైతే చేస్తాం దాన్ని నార్మల్ వెక్టర్ టు దట్ ఏరియా అంటాం, దానికి డైరెక్షన్ అంటాం. డెల్టా ఎస్ అనేది డెల్టా ఎస్ ఆఫ్ దట్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఎన్ క్యాప్. ఎన్ క్యాప్ అంటే యూనిట్ నార్మల్ టు దట్ ఏరియా, ఆ ఏరియా ప్లేన్ కి యూనిట్ నార్మల్, ఆ ఏరియా మొత్తానికి పర్పెండిక్యులర్ గా యూనిట్ నార్మల్ ఒకటి ఉంటుంది, అది పైకి అని తీసుకుంటాం, ఓకే. Thus the direction of a planar area vector is along its normal. How to associate a vector to the area covered surface? We imagine dividing the surface into a large number of small area elements. సో ఇది ఒక సర్ఫేస్ అయితే ఈ సర్ఫేస్ ని మనం లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఏరియాస్ కింద తీసుకుంటే డెల్టా ఎస్ ని, ఇది ఎన్ క్యాప్, దీని ఎన్ క్యాప్ డైరెక్షన్, ఇది డెల్టా ఎస్, ఓకే. Each small area of element may be treated as planar and vector associated with, as explained before. Notice one ambiguity here. The direction of area of element is along its normal, but normal can point in two directions. Normal అనేది two direction point అవచ్చు, ఈ డైరెక్షన్ పాయింట్ అవచ్చు, కింద కూడా డైరెక్షన్ కూడా పాయింట్ అవ్వచ్చు కదా. Which direction we choose as the direction of vector associated with the area element? This problem is resolved by some convention appropriate to given the context. For this case of closed surface, the convention is very simple. The vector associated with every element of closed surface is taken to be direction of outward normal. So ఇక్కడ ఏంటంటున్నారు, ఏదైతే క్లోజ్డ్ సర్ఫేస్ కి the convention is very, the vector associated with every element of closed surface is taken to be a direction outward normal. This is the convention used in the figure 1. So figure 1 లో కన్వెన్షన్ యూజ్ చేసింది ఇదే అన్నమాట, ఓకే. సో this is the convention used in the figure 1. Thus the area element delta s at a point on a closed surface equal to delta s n cap, where delta is the magnitude of the area element, the unit vector direction outward normal at that point. So outward normal, so okay, దాని నుంచి అవుట్వర్డ్ తీసుకోవాలి, ఆ సర్ఫేస్ నుంచి, ఓకే. అవుట్వర్డ్ నార్మల్ నే మనం యూనిట్ వెక్టర్ కింద తీసుకుంటున్నాం, ఓకే. we now come to the definition of electric flux. So electric flux through a element, సో ఒక ఏరియా ఎలిమెంట్ నుంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మూవ్ అవుతుంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏం డెల్టా ఫై ని ఈ డాట్ డిఎస్ అంటాం, అంతే కదా. ఈ డాట్ డెల్టా ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డాట్ డెల్టా ఎస్. సో ఇది ఏమవుతుంది, ఈ డెల్టా ఎస్ కాస్ థీటా అవుతుంది. థీటా ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఈ అండ్ డెల్టా ఎస్, ఓకే. థీటా అనేది యాంగిల్ బిట్వీన్ ఈ అండ్ డెల్టా ఎస్, ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కటింగ్ ద ఏరియా ఎలిమెంట్. With a convention stay already, theta is the angle between E and outward normal. So E and theta is the angle between E and delta S. Delta E ki direction ఉంది, delta S direction ఏంటి, దాని outward normal direction n cap. So E bar ki outward normal n cap pi angle theta అన్నమాట, okay. The area to the area element, outward normal to the area element. Notice we could look further expression E delta S in two ways. E into delta S cos theta. సో దీన్ని
డెల్టా ఎస్ కాస్ థీటా టూ వేస్ లో చూడవచ్చు. ఈ ఇంటూ డెల్టా ఎస్ కాస్ థీటా కింద చూడవచ్చు. అంటే ఏంటి, ఈ టైమ్స్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏరియా నార్మల్ టు ఈ. సో ఒక ఏరియా ఉంది, ఈ ఏరియాని ఇలా క్రాస్ గా పెట్టాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, సో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ఏరియా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ప్యారల్ గా, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా అంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆ ఏరియా యూనిట్ నార్మల్ కు పర్పెండిక్యులర్ గా ఉండే ఏరియా, ప్యారల్ గా ఉండే ఏరియా డెల్టా ఎస్ కాస్ థీటా అన్నమాట. సో దాంతో మల్టిప్లై చేస్తున్నా, అవే కదా ఆ లైన్స్ కదా దాని నుంచి పాస్ అయ్యాయి. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏరియా నార్మల్ టు ఈ, దాన్నే ప్రొజెక్షన్ ఆఫ్ ఏరియా నార్మల్ ఆర్ ఈ perpendicular to delta s, component of E along the normal element times magnitude of the area element. So the basic definition of electric flux is given by equation 1.11. Okay, the basic definition now, okay, can be used in principle to calculate the total flux of any given surface. All do we have divided the surface into small area elements, calculate the flux at each element and add up now. సో మొత్తం ఫ్లక్స్ ఏమవుతుంది, మొత్తం ఈ డాట్ డెల్టా ఎస్ మొత్తం యాడ్ చేస్తే మొత్తం ఫ్లక్స్ వస్తుంది అన్నమాట. సో అప్రాక్సిమేషన్ సైన్ టు పుట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ టేకెన్ టు బి కాన్స్టెంట్ ఓవరాల్ స్మాల్ ఏరియా ఎలిమెంట్. సో ఈ అనేది మొత్తం ఓవరాల్ ఎలిమెంట్ కాన్స్టెంట్ గా తీసుకుంటే దిస్ మ్యాథమెటికల్ ఎగ్జాక్ట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ టేక్ లిమిట్ డెల్టా ఎస్ 0. దెన్ సమ్ ఇన్ ద ఈక్వేషన్ విల్ రిటర్న్ యాజ్ ఇంటిగ్రల్. సో సపోజ్ డెల్టా ఎస్ అనేది డెల్ టు 0 చేస్తే ఇది ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ అవుతుంది అంతే ఓవర్ సర్ఫేసెస్. సో కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ఎలక్ట్రిక్ డైపోల్. సో an electric dipole is a pair of equal and opposite charges plus q and minus q separated by a distance 2a. The line of connecting two charges defines as the direction in space. Then so by convention the direction from minus q to q is said to be direction of dipole. So just convention ఏంటంటే మైనస్ q నుంచి q కి ఉండే డైరెక్షన్ ఆఫ్ డైపోల్ అనుకుంటాం. ఓకే, ప్లస్ q కి ఇలా ఉంటది. సో మైనస్ q నుంచి to q is said to be direction of dipole. The midpoint of the location minus q and q is called the center of dipole. Is center of dipole antam. So the total charge of electric dipole is obviously 0. So the total charge is plus q minus q కాబట్టి మొత్తం charge అంతా plus q minus q 0 కదా. So the total charge of electric dipole is obviously 0. This does not mean that electrically dipole is 0. So total charge 0 అంత మాత్రాన ఇది it does not mean that the electric field of dipole is 0. Electric field 0 కాదన్నమాట. ఓకే, since charge q and minus q separated by some distance, the electric fields due to them when they added do not exactly cancel out. However, at a distance much larger then the separation of two charges forming a dipole are greater than 2a. The fields due to q and minus q nearly cancel out. The electric field due to dipole therefore is falls off at a large distance faster than 1 by r square. The dependence on the r field is due to single charge q. These qualitative ideas are borne out explicitly calculation as follows. So ఇప్పుడు మనం calculate చేద్దాం. So electric field of pair of charges minus q and plus q at any point on space చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు డైపోల్ గురించి చెప్తున్నాడు వాడు, అంతే కదా. సో ఎలక్ట్రిక్ డైపోల్ ఎక్కడెక్కడ ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రిక్ డైపోల్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ is a pair of charges minus q and q at any point in space can be found out by Coulomb's law and superposition results principle. The results are simple for two cases: when point is on the dipole axis, when they are in equilateral plane of the dipole. On a plane perpendicular to the dipole axis through center, the electric field at a general point be obtained by adding the electric fields at eq and e plus q. So
ఈ మైనస్ క్యూ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? మైనస్ క్యూ బై 4πε0 సమ్ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ పి, అంతే కదా. సపోజ్ పి అనే పాయింట్ తీసుకుంటే ఈ మైనస్ క్యూ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ డైపోల్ అలా ఉంటుంది, ఎంత ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ప్లస్ క్యూ వల్ల వచ్చేది ఇంత ఉంటుంది. సో ఇప్పుడు రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ క్యూ మైనస్ క్యూ వల్ల వచ్చేది, అంతే కదా. ఫస్ట్ యాక్సిస్ మీద ఉంటే చూస్తున్నా. ఓకే, ఆర్ డిస్టెన్స్ లో ఉంది, ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఆర్ డిస్టెన్స్ లో పెట్టాం పాయింట్ పి ని. సో చూస్తే ఇదంతా అయింది క్యూ 4πε0 4AR by r square minus capital A square r p. సో p is అనేది యూనిట్ వెక్టర్ అన్నమాట ఈ డైరెక్షన్ లో. సో ఇఫ్ r is greater than a, r అనేది చాలా a కన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అది నెగ్లెక్ట్ చేయొచ్చు. r⁴ r by r⁴ r³ అవుతుంది. సో ఇట్ ఈస్ నియర్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r³ అన్నమాట. ఓకే, పాయింట్స్ ఆన్ ఈక్వలేటరల్ ప్లేన్ లో ఉన్నాయి పాయింట్స్. సపోజ్ ప్లస్ క్యూ మైనస్ క్యూ ఉంది, దానికి ఈక్వలేటరల్ ప్లేన్ లో పాయింట్ పి ఉంది. సో ప్లస్ క్యూ వల్ల ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు 2 చార్జెస్ ఇస్ గివెన్ బై, దీని వల్ల 2 చార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది, దీని వల్ల ఏమో ఇలా ఉంది, దీని వల్ల ఏమో ఇలా ఉంది. సో ఈ డైరెక్షన్ లో క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో ఈ డైరెక్షన్ లో యాడ్ అవుతాయి. సో ఈ ప్లస్ క్యూ యూ మైనస్ క్యూ కాస్ థీటా యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు ఇది మాట. సో యాడ్ అయినప్పుడు అది ఎలా ఉంది? ప్రపోర్షనల్ టు హోల్ పవర్ 3/2. అట్ లార్జ్ డిస్టెన్స్ ఇట్ ఈస్ అగైన్ ప్రపోర్షనల్ టు 1/r³. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1.12 అండ్ 1.18. సో ఈ ఈక్వేషన్ రెండు ఈక్వేషన్లు clearly the dipole field at large distance does not involve Q and A separately. It depends only product of QA. So QA అనేది ఏంటి? చార్జ్ మట్టుని, ఏ అనేది డిస్టెన్స్. సో Q అనేది ఏ అనేది మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ డిపెండ్స్ అపాన్ QA మాట. Suggest the definition of dipole moment. The dipole moment vector P of electric dipole defined by a Q cross 2A into P cap. So dipole ని ఇలా డిఫైన్ చేయొచ్చు at a large distance. That is vector whose magnitude Q times the separation of distance between 2A plus Q and minus Q, and the direction is along the minus Q to Q. In terms of P, the electric field of a dipole at a large distance take a simple forms. Okay, equilateral plane లో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. యాక్సిస్ లో పాయింట్ ఆన్ ఏ డైపోల్ యాక్సిస్ లో ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంత. సో notice the important point is dipole field at large distance falls off as not as 1/r² but as 1/r³. Further, magnitude and the direction of dipole depends not only distance r but also angle between the positive vector r and dipole moment p. సో డైపోల్ మూమెంట్ పి కి పాజిటివ్ వెక్టర్ ఆర్ కూడా యాంగిల్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. వీ కెన్ థింక్ ఇన్ లిమిట్ ఆఫ్ డైపోల్ 2A అప్రోచెస్ 0 అండ్ చార్జెస్ Q అప్రోచెస్ ఇన్ఫినిటీ and charge Q approaches infinity in such a way that the product PQ into 2A is finite, such that dipole referred as a point dipole. For point dipole, equation 1.2, 1.21 are exact, true for any R. So you don't do. Next, physical significance. In most of molecules, center of positive charges and negative charges lie at same place. So center of positive charge in most of molecules lo same place lo lie అవుతాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే dipole momentum is 0. So CO2 and CH4 are this type of molecules. However, they develop a dipole moment when an electric field is applied. కానీ అవి డైపోల్ మూమెంట్ ఎగ్జిబిట్ చేస్తాయి ఎప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు. బట్ ఇన్ సమ్ మాలిక్యూల్స్ ద సెంటర్ ఆఫ్ నెగటివ్ చార్జ్ అండ్ పాజిటివ్ చార్జ్ డస్ నాట్ కోయిన్సైడ్, దేర్ఫోర్ దే హ్యావ్ ఎ పర్మనెంట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఈవెన్ ఇన్ absence of electric field. Such molecules are polar molecules. సో కొన్ని మాలిక్యూల్స్ ఏంటంటే పాజిటివ్ అండ్ నెగటివ్ చార్జెస్ డస్ నాట్ కోయిన్సైడ్ అన్నమాట. దే హ్యావ్ ఎ పర్మనెంట్ ఎలక్ట్రిక్ డైపోల్.
సో ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సచ్ మాలిక్యూల్స్, అలాంటి మాలిక్యూల్స్ ని మనం పోలార్ మాలిక్యూల్స్ అంటాం. సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ H2O అన్నమాట, వాటర్. So various materials give rise to interesting properties and important application in the presence and absence of electric field. So example చూస్తే ఇక్కడ మామూలుగా మనకి ఏమి ఇచ్చాడు, సో 2 charges plus or minus microcoulomb are placed on 5.00 mm apart. Determine the electric field at a point on x-axis, dipole 15 centimeters away from the center. So ఇక్కడ డైపోల్ అనేది 15 centimeters away from the center ఉంటుంది. ఓకే, అక్కడ వీడేమి ఇచ్చాడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం లో, 2 charges plus or minus coulomb are placed at a 5 mm apart. సో ఇది 5 mm apart ప్లేస్ చేశారు. Determine the electric field at point P. P దగ్గర కనుక్కోమన్నాడు at a distance of 15 centimeters, 15 mm or 15 centimeters. So 2 charges 10 microcoulomb are placed at 10 mm apart. So 5 mm apart. Determine the electric field at a point P which is 15 centimeters away from the center O on the side of the positive charge, also shown in the figure 1.18, and B at a point Q 15 centimeters away from the O. So center of collection of positive charge is defined as same as the center of mass. So ఇప్పుడు ఏంటంటే a field of P due to charge plus Q ఏమవుతుంది, సో 10⁻⁵ coulombs. సో 10 microcoulomb అంటే 10⁻⁵ coulombs ఇచ్చాడు. Q by 4πε0 into 1 by డిస్టెన్స్ అంత, ఈ డిస్టెన్స్ R మొత్తం R. సో R మైనస్ ఏ, ఈ డిస్టెన్స్ ఏ కదా, ఇది 5 mm కాబట్టి ఇది 2.5 mm. సో సెంటీమీటర్స్ కన్వర్ట్ చేస్తే 0.25 సెంటీమీటర్స్, అది 15 సెంటీమీటర్స్. సో 15 మైనస్ 0.25 సెంటీమీటర్ స్క్వేర్. సో మీటర్ లో కన్వర్ట్ చేస్తే 10⁻⁴. సో ఫోర్స్ ఎట్ పాయింట్ P అనేది మనకి 4.13 into 10⁶ Newton per coulomb. Field at point P due to charge minus microcoulomb అంటే సేమ్, ఇది అలాంగ్ BP, ఇది అలాంగ్ PA ఉంటుంది అన్నమాట. అలాంగ్ BP ఈ డైరెక్షన్ లో ఉంటుంది, దీని వల్ల వచ్చేది అలాంగ్ TA. సో ఒకటేమో PA డైరెక్షన్ లో ఉంటుంది, ఒకటేమో BP డైరెక్షన్ లో ఉంటుంది. రిజల్టెంట్ ఏమవుతుంది ఫైనల్ గా, electric field at point due to 2 charges A and B is resultant of ఇది మైనస్ ఇది మాట 4.13 minus 3.86 along PP. So 2.7 into 10⁵ Newton per coulomb. In this example, the ratio of OP by OB is quite large. Thus, we can expect the approximate the value same result above using directly formula. So directly ఈ ఫార్ములా యూజ్ చేసి మనం అప్రాక్సిమేట్ చేయొచ్చు మాట. ఎందుకంటే R/A వెరీ ఫార్ గ్రేటర్ దెన్ కాబట్టి. P అనేది 2AQ డైపోల్ మొమెంటం. సో P మన డైపోల్ మొమెంట్ 2A into Q రాసి, ఓకే, డైపోల్ మొమెంటం P చార్జ్ ఇంటూ డిస్టెన్స్. సో డైపోల్ మొమెంటం 5 into 10⁻⁸. సో 2P ఎలక్ట్రిక్ ఫీల్డ్ 4π, ఈ కాన్స్టెంట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి డిస్టెన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ నియర్లీ దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు చూసారా. సో ఇది మామూలుగా ఫోర్స్ యూజ్ చేసి కనుక్కున్నాం జనరల్ ఫామ్ లో యూజ్ చేసి. కానీ మన అప్రాక్సిమేషన్ ఏంటి, R/A రేషియో ఈస్ ఫార్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి వీ కెన్ యూజ్ డైరెక్ట్లీ దిస్ ఫార్ములా అన్నమాట. సో ఫీల్డ్ అట్ Q డ్యూ టు చార్జ్ 10 coulomb. సో ఈ ఫీల్డ్ కనుక్కొని Q ఆ ఫోర్స్ ఎంత 3.11 into Newton per coulomb. ఆ ఫీల్డ్ కనుక్కున్నాం BQ. -10 వల్ల ఏ పాయింట్ దగ్గర, ఇక్కడ సేమ్ ఈ పాయింట్ దగ్గర కనుక్కుంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు Q దగ్గర కనుక్కుంటున్నాం, దీని వల్ల వచ్చేది. ఓకే, సో రెండు కనుక్కుని క్లియర్లీ ద కాంపోనెంట్స్ ఆఫ్ 2 forces ఆర్ ఈక్వల్ మాగ్నిట్యూడ్ అలాంగ్ క్యాన్సిల్ అవుట్ డైరెక్షన్ OQ డైరెక్షన్ లో క్యాన్సిల్ చేసుకుంటాయి. ఈ డైరెక్షన్ లో వచ్చేయన్ని క్యాన్సిల్ చేసుకుంటాయి అన్నమాట. అది రిజల్టెంట్ అనేది ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, add up along the direction parallel to BA. Therefore, the resultant electric field is given due to the charges A and B is given by 2 into
0.25 divided by 15 square. So cos theta into value 3.9 into 10 power 6 along BA value. So మనం ఫైనల్ గా 1.33 into 10 power 5 న్యూటన్ పర్ కూలుంబ్ వస్తుంది. So as in A, we can expect the approximate same result by the using directly formed dipole. So ఇక్కడ కూడా ఆ రేషియో అనేది R by A, ఆ రేషియో అనేది ఫార్ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు. 5 into 10 power minus 8 4 pi epsilon naught ఈ కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేసి R అనేది 15 into 10 power minus 6 వేస్తే సో మీకు ఎక్కడికి వచ్చిన వాల్యూకి 1.33 ఇక్కడికి వచ్చిన పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మీకు అదేమాట డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో డైపోల్ ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఏం లేకుండా డైపోల్ అనేది Q క్రాస్ ఏ. సో ఇప్పుడు సపోజ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే డైపోల్ ఎలా కనుక్కుంటాం అనేది మాట. కన్సిడర్ ఏ పర్మనెంట్ డైపోల్ moment of P in a uniform external field E. సో ఇక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ప్లస్ Q మైనస్ Q అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందన్నమాట. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు దీని మీద ఏ ఫోర్స్ వస్తుంది మైనస్ QE. దీనివల్ల QE ఫోర్స్ పైకి వస్తుంది అనమాట. ఎక్స్ట్రా టార్క్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ. కన్సిడర్ ఏ permanent dipole moment P in a uniform external field E as shown in the figure 1.19. So plus Q minus Q ఉండటం వల్ల permanent dipole అనేది uniform external field. By permanent dipole we mean the P exists irrespective of E. It does not be included by E. Therefore force QE on Q and force minus QE on minus Q. The net force on the dipole is 0 since E is uniform. However, the charges separated, so the forces act at different points, resulting in torque. So, దీని మీద ఫోర్స్ నెట్ ఫోర్స్ అనేది 0, కానీ అబౌట్ ఈ పాయింట్ ఇటొకటి ఉంటే నెట్ టార్క్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో రిజల్టింగ్ ఏ టార్క్ ఆన్ ఏ డైపోల్ వేర్ నెట్ ఫోర్స్ is 0, torque couple is independent of the origin. Its magnitude is equal to the magnitude of each force multiplied by the arm of the couple. So E force ఏంటి మైనస్ QE into A అంతే కదా. ఈ ఫోర్స్ ఏంటి ప్లస్ QE into A. సో ఈ టార్క్ రెండు టార్క్లు యాడ్ చేస్తే perpendicular distance between two anti-parallel forces, magnitude of torque is Q into A into 2A sin theta అంతే కదా. సో ఈ పాయింట్ నుంచి చూస్తే QE ఇంటూ సమ్ యాంగిల్, ఈ ఫోర్స్ కి ఈ డైపోల్ యాంగిల్ థీటా యాంగిల్ అయితే ఈ డిస్టెన్స్ 2A. సో ఫోర్స్ అనేది QE క్రాస్ 2A వెక్టర్. సో 2A వెక్టర్ కి ఫోర్స్ వెక్టర్ కి యాంగిల్ ఎంత థీటా కాబట్టి QE 2A sin theta అన్నమాట. టార్క్ అనేది అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇట్స్ ద డైరెక్షన్ నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ ద పేపర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ద మాగ్నిట్యూడ్ ఆఫ్ P క్రాస్ E ఈస్ ఆల్సో PE sin theta. ఇట్స్ డైరెక్షన్ నార్మల్ టు ద పేపర్. సో ఇది డైపోల్ కాబట్టి 2QA cos theta అనేది 2QA అనేది డైపోల్ కాబట్టి P క్రాస్ E అని రాయొచ్చు. దాన్ని PE sin theta అని P cross E and right. So torque equal to P cross E. The torque will align the dipole with the field E. When P is aligned with E, the torque is 0. What happens if the field is not uniform? So field అనేది ఇప్పుడు సపోజ్ ఇక్కడ దీనికి P అనేది డైపోల్ ఉంది. ఓకే, మళ్ళీ ఎక్స్టర్నల్ గా ఫోర్స్ అప్లై చేసాం. సో దానివల్ల టార్క్ అనేది డైపోల్ ఇంటూ ఎక్స్టర్నల్ ఫీల్డ్ క్రాస్ ప్రోడక్ట్ కింద రాయొచ్చు. వాట్ హ్యాపెన్స్ సపోజ్ ఈ అనేది యూనిఫామ్ కాదు దానికి. ఇన్ దట్ కేస్ నెట్ ఫోర్స్ ఈజ్ ఎవిడెంట్లీ నాన్ జీరో. ఇన్ అడిషన్ దేర్ విల్ బి ఇన్ జనరల్ టార్క్ ఆఫ్ ద సిస్టమ్ యాజ్ బిఫోర్. జనరల్లీ case involved, let us consider a simple situation. P is parallel to E, anti-parallel to E. Thus, the net torque is 0, but net force on the dipole if E is not uniform. The figure 1.2 self-explanatory. It is easily seen that P is parallel to E. The dipole has a net force, direction increasing the field. So,
We will stop here. We will continue from the next lecture. Thank you.